తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. మైనర్ బాలుడే హంతకుడని నిర్ధారించారు. 5 రోజులుగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే వారిని డైవర్ట్ చేస్తూ వచ్చాడు బాలుడు. చివరికి పోలీసులకు చిక్కాడు. పక్కా ఆధారాలతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేశాడు 10వ తరగతి చదువుతున్న బాలుడు. విచారణలో బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు. బాలుడి ఇంట్లో హత్యకు వాడిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. ఇవాళ జువెనల్ కోర్టులో హాజరుపరుస్తారు. వైద్య పరీక్షల తర్వాత జువెనల్ హోంకి తరలిస్తారు. ఇప్పటికే బాలుడిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. మైనర్ బాలుడే హంతకుడని నిర్ధారించారు. 5 రోజులుగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే వారిని డైవర్ట్ చేస్తూ వచ్చాడు బాలుడు. చివరికి పోలీసులకు చిక్కాడు. పక్కా ఆధారాలతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేశాడు 10వ తరగతి చదువుతున్న బాలుడు. విచారణలో బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు. బాలుడి ఇంట్లో హత్యకు వాడిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. ఇవాళ జువెనల్ కోర్టులో హాజరుపరుస్తారు. వైద్య పరీక్షల తర్వాత జువెనల్ హోంకి తరలిస్తారు. ఇప్పటికే బాలుడిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు.